నమస్కారం. అమ్మా నాన్న టీవీ పునర్జన్మ కార్యక్రమానికి స్వాగతం. జీవిత ప్రయాణంలో అలసిపోయి అయిన వాళ్లను కోల్పోయి ఒంటరి బతుకుతో రోడ్డుపై పడ్డ వ్యక్తుల జీవనయానం దుర్లభం, దౌర్భాగ్యం. నాకంటూ ఎవరూ లేరనే మనోవేదన గుండె ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. నిస్సహాయతతో నీరు గారిపోయేలా చేస్తుంది. ఇలా దిక్కులేని వాళ్లలా వీధుల్లో తిరుగుతున్న అనాథలను తన మనోనేత్రంతో గుర్తించిన శ్రీ సోమనాథేశ్వరుడు ఈ రక్షణాలయానికి రప్పించుకొని పుత్ర ప్రేమను పంచుతున్నాడు. అలా శివదేశంతో వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోక రోడ్ల పాలై ఆకలి కేకలతో అల్లాడుతున్న ఓ దీనుడికి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పునర్జన్మనిచ్చింది. ఆశ్రమానికి తీసుకువచ్చి గుబురు జుట్టు గడ్డాలను కత్తిరించి మునుపటి మనిషిలా మార్చింది. నా అనేవాళ్ల పలకరింపు లేకపోయినా, అయినవాళ్లు దూరమైనా ఆ బాధ ఎంత మనోవేదనకు గురి చేస్తుందో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న వందల మంది అభాగ్యులను అడిగితే తెలుస్తుంది. వారిని దగ్గరగా గమనిస్తే ఆప్యాయంగా పలకరించే మనిషి వచ్చినప్పుడు అప్రయత్నంగానే వారి కళ్ళు చెమర్చుతాయి. ప్రేమతో మాట్లాడిన 4 మాటలను జీవితాంతం పదిలంగా దాచుకునే నిర్మలమైన బతుకులు వీళ్లవి. భార్యాబిడ్డలు మనవళ్లతో హాయిగా గడపవలసిన ఈ పెద్దాయనకి ఎంత కష్టం వచ్చిందో. కుటుంబానికి దూరమై రోడ్డు పక్కనే ఉన్న చెట్టు నీడన చిన్న తువాలు కింద వేసుకుని తల కింద చేయి పెట్టుకొని మనసులోనే మనోవేదనతో రోదిస్తున్నాడు. పస్తుల బతుకులతో అన్నమనే మాటకు దూరమై నెత్తురింకిన కళ్లతో ఒంట్లో సత్తువలేక ఈ వృద్ధుడు పడుతున్న వేదన వర్ణనాతీతం. రక్షణాలయ సిబ్బంది ఈ పెద్దాయనను గమనించి ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఎన్నో రోజులుగా ఆకలి దప్పులతో అలమటించడంతో ముందుగా కడుపు నిండా అన్నం పెట్టించి అనంతరం గుబురుగా పెరిగిన జుట్టును గడ్డాలను తొలగించారు. ఎన్నో నెలలుగా స్నానం చేయడానికి కూడా వీలు కుదరని ఈ వృద్ధిని శరీరం దుర్వాసన వస్తున్నా ఆశ్రమ సిబ్బంది శుభ్రంగా స్నానం చేయించి చిరిగిన బట్టలను తీసివేసి మంచి బట్టలు ధరింపజేసి ఆశ్రమానికి తరలించడం ద్వారా ఈ పెద్దాయన మరో జన్మ ఎత్తాడనే చెప్పాలి. అన్ని అవయవాలు సరిగా పనిచేస్తూ సరిగా ఆలోచిస్తున్న మనుషుల పరిస్థితులే ఒక్కోసారి అగమ్య గోచరంగా ఉంటాయి. అలాంటిది మతి స్థిమితం లేని ఈ అభాగ్యుల వేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వారి వేదనను అర్థం చేసుకుని దిక్కులేని దీనులను ఆదరిస్తున్న శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారితో మనమందరం చేతులు కలిపి నా అంటూ ఎవరూ లేని అభాగ్యులకు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా పునర్జన్మనిద్దాం.